కనిపిస్తుంది కదా పీపీటీ మామూలు బోర్డ్ ఫైల్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. देखिए आप देखिए व्याकरण के पहला प्रश्न क्या है, लिंग की परिभाषा देकर कुछ उदाहरण दीजिए। लिंग की परिभाषा देकर, परिभाषा माने क्या है, यहाँ अर्थ क्या है, इस अपन उसका परिभाषा देकर उसका अर्थ देकर कुछ उदाहरण दीजिए। लिंग అంటే ఏంటి దాని పరిభాష చెప్తూ కొన్ని ఉదాహరణలు ఇవ్వమని చెప్పాడు। परिभाषा पहले देखिए परिभाषा, असल में लिंग क्या है, शब्द के जिस रूप में किसी व्यक्ति वस्तु आदि के पुरुष जाति अथवा स्त्री जाति के होने का बोध हो उसे लिंग कहते हैं। माने एक शब्द को देखने से उस शब्द के रूप से हमें मालूम पड़ते हैं कि वह स्त्री से माने उस वस्तु से, उस शब्द से हमें मालूम पड़ते हैं कि ये स्त्री शब्द है या पुंलिंग शब्द है, ऐसा मालूम होता है तो उसे, माने ये पुरुष जाति के हैं ये स्त्री जाति के हैं ऐसा मालूम होती है तो उसे क्या कहते हैं, लिंग कहते हैं। చూడండి ఒక పదం ఉంది, ఆ పదం యొక్క రూపాన్ని చూసేటప్పటికే అది స్త్రీ జాతికి చెందింది, ఇది పురుష జాతికి చెందింది అనేది మనకి తెలిస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే ఉసే లింగ్ कहते हैं। అంటే ఆ యొక్క పద రూపాన్ని బట్టే మనకి తెలిస్తే అర్థమవుతుంది అన్నమాట, దాన్ని ఏమంటాము అంటే లింగ్ అంటాం। ఇప్పుడు లడక లడికి ఈకారాలు వచ్చినవన్నీ కూడా ఇంచుమించు మనకి ఏంటంటే స్త్రీలింగాలు అవుతాయి, ఆకారం వచ్చిందంతా పుంలింగం అవుతుంది। అలాగే లడక ఉదాహరణకి రూపం यहाँ देखिए లడక, లడక అనే పదం ఉంది, ఆ అని ఉంది, లడకి ఈ అని ఉంది। చూడండి ఇక్కడ ఏంటంటే ఈ లడక అనే పదం చూసేటప్పటికి ఇది పుంలింగం అని, అలా అంటే ఏంటి మనకి తెలుగులోనే చూద్దాం, పిల్లవాడు పిల్లది అనేటప్పటికి మనం ఆ రెండు చూసేటప్పటికి మనకు అర్థమవుతుంది ఏంటి ఇది పిల్లవాడు, అతడు ఆమె అనే పదం ఉంది, అతడు అని చూసేటప్పటికి వాహ్ అనేది అతడు అనేటప్పటికి అది పుంలింగం అని, ఆమె అంటే స్త్రీలింగం అని మనకు అర్థమవుతుంది కదా। అలాగా ఆ పదాలని చూడటంతో మనకి వాటి యొక్క రూపం తెలిస్తే కనుక ఆ రూపాన్ని చూడడం అంటే అది పురుష జాతికి చెందిందా స్త్రీ జాతికి చెందిందా అనేది తెలిస్తే కనుక उसे क्या कहते हैं, हम उसे लिंग कहते हैं। उदाहरण के रूप में लड़का लड़की घोड़ा घोड़ी कुत्ता कुतिया, ऐसा ये शब्दों को क्या कहते हैं, लिंग कहते हैं। हिंदी में कितने प्रकार के लिंग हैं, 2 प्रकार के लिंग हैं, पुंलिंग स्त्रीलिंग। చూడండి హిందీలో ఎన్ని లింగాలు ఉన్నాయి, 2 రకాల లింగం ఉంది, పుంలింగము స్త్రీలింగం అని। जिन संज्ञा शब्दों से पुरुष जाति का बोध होता है उसे पुंलिंग कहते हैं। ఏ నామవాచక పదాలను చూస్తే మనకి వాటి నుంచి ఇవి పుంలింగ శబ్దాలు అని తెలుస్తాయో उसे क्या कहते हैं, पुंलिंग कहते हैं। पुंलिंग जिन संज्ञा शब्दों से जिन संज्ञा शब्दों से पुरुष जाति का बोध होता है उसे पुंलिंग कहते हैं। मैं మధ్య మధ్యన సార్ అనౌన్స్ చేస్తున్నారు కదా అందుకనే ఇంకా ఆగిపోయింది అన్నమాట। देखिए अब देखिए पुंलिंग जिन संज्ञा शब्दों से पुरुष जाति का बोध होता है उसे पुंलिंग शब्द कहते हैं। అంటే నామవాచక పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసేటప్పటికి మనకి తెలుస్తుంది ఏంటి ఇవి పుంలింగ శబ్దాలు అని తెలిస్తే కనుక, అంటే పురుష జాతి అనేది తెలిస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే పుంలింగ శబ్దాలు అంటాం। बैल कुत्ता बाई, बैल कुत्ता बाई పతి జ్యోతి బయల్ కుత్త బాయి పతి। ఇంకా చూడండి బయల్ అనే పదం చూడండి, బయల్ అంటే ఎద్దు, కుత్త అంటే కుక్క, బాయి అంటే అన్న,
తర్వాత అన్నగాని తమ్ముడు, చోటాబాయి బడాబాయి. చోటాబాయి అంటే ఏంటి, తమ్ముడు అని వస్తుంది. బడాబాయి అంటే ఏంటి, అన్న అని వస్తుంది అనమాట. అలా పతి అనే పదం చూడండి, పతి. ఈ పదాలను చూసేటప్పటికి మనం आसानी से पहचान सकते हैं, इसलिए इन शब्दों को क्या कहते हैं, पुंलिंग शब्द कहते हैं। स्त्रीलिंग शब्द, जिन संज्ञा शब्दों से स्त्री जाति का बोध होता है वे स्त्रीलिंग कहलाते हैं। जिन संज्ञा शब्द, संज्ञा అంటే నామవాచకాలను కదా, ఏ నామవాచక పదాలనైతే చూస్తేనే మనకి స్త్రీ జాతికి చెందినవి అని తెలుస్తుందో उसे स्त्रीलिंग कहलाते हैं। जैसे गाय, कुतिया, बहन, पत्नी। ఇక్కడ చూడండి, గాయ, కుతియా, బెహన్, పత్ని. గాయ అంటే స్త్రీలింగ, కుతియా అంటే కుక్క, బెహన్ అంటే సోదరి, పత్ని అంటే భార్య. ఇవన్నీ కూడా ఈ పదాలు చూడడం కంటే తెలుస్తుంది ఇవి స్త్రీలింగ శబ్దాలు అనేవి తెలుస్తుంది। इलागा जिन शब्दों से शब्दों के रूपों से हमें बोध होता है कि ये स्त्री जाति के हैं या पुंलिंग जाति के हैं, ये शब्द हमें देखने से ही हमें मालूम पड़ती है। వీటిని ఏమంటామంటే స్త్రీలింగ శబ్దాలు అని చెప్పేసి అంటాం అన్నమాట। పుంలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు అనేసి మనం చెప్తాం అన్నమాట। నెక్స్ట్ कारक, कारक या कारक या विभक्ति किसे कहते हैं, कितने प्रकार के हैं। చూడండి, మొదటి క్వశ్చన్ అర్థమైంది కదా, మై పాఠ్ పడతా హూ అన్నాం అనుకోండి సపోజ్, లేకపోతే లడకా పాఠ్ పడతా హై, లడకా అని ఉంది ఇక్కడ పుంలింగ, పడతా హై అని చెప్పాము। ఎందుకు చెప్పాము, పడతా హై అంటే చదువుచున్నాడు అనేది చెప్పాము, పిల్లవాడు పాఠం చదువుతున్నాడు అన్నాము। తున్నాడు అన్నామా, లడకా వచ్చింది కాబట్టి చున్నాడు అన్నాం। అదే లడ్కీ వచ్చింది అనుకోండి, లడ్కీ పాఠ్ పడతీ హై అంటాం అన్నమాట। అప్పుడు అమ్మాయి పాఠం చదువుతున్నది అంటాం। అంటే క్రియ ఈ యొక్క స్త్రీలింగ పుంలింగ శబ్దాలను బట్టి క్రియ మారుతూ ఉంటుంది అన్నమాట। ఇక్కడ దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఇవి ఐడెంటిఫై చేయొచ్చు, ఇది పుంలింగ శబ్దము, ఇది స్త్రీ, అంటే క్రియను బట్టి కూడా ఆటోమేటిక్ గా ఇది పుంలింగ శబ్దమా స్త్రీలింగ శబ్దమా అనేది మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం అన్నమాట। అంటే ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క కర్తను బట్టే క్రియ మారుతూ ఉంటుంది అన్నమాట। ఈ రకంగా లింగ కితనే ప్రకార్ కే హై, దో లింగ హై, పుంలింగ స్త్రీలింగ। ఓకేనా। నెక్స్ట్ కారక్, ఎంఐలు అర్థమైందా, Yes, हेलो। ma'am. कारक రెండోది చూసుకోండి, कारक या विभक्ति किसे कहते हैं, कितने प्रकार के हैं। कारक అని లేదంటే कारक అన్న విభక్తి అన్న ఒకటే, कारक या विभक्ति అని దేన్ని అంటారు, कितने प्रकार के हैं ఎన్ని రకాలు అని చెప్పొచ్చు। संज्ञा या सर्वनाम के साथ प्रयुक्त होने वाले तत्व जो उसका संबंध क्रिया या वाक्य के दूसरे शब्दों के साथ जोड़ते हैं उन्हें कारक कहा जाता है। చూడండి, संज्ञा या सर्वनाम के साथ प्रयुक्त होने वाले तत्व जो उसका संबंध क्रिया या वाक्य। సంజ్ఞా పదాలు, సంజ్ఞ మనకి నామవాచకాలు అంటే వస్తువుల పేర్లు కానీ, మామూలు వ్యక్తుల పేర్లు, జంతువుల పేర్లు, పేర్లు వచ్చే అన్నిటినీ సంజ్ఞ అంటాం। सर्वनाम అంటే ఏంటి, नाम के बदले में, संज्ञा के बदले में उपयोग करने वाले शब्दों को सर्वनाम कहते हैं। పేర్లకు బదులుగా వాడే పదాలని, అంటే రామ్ ఆ రహా హై అన్నాం అనుకోండి, రాముడు వస్తూ ఉన్నాడు, రామ్ ప్లేస్ లో ఏమంటాను, వహ్ ఆ రహా హై, అతను వస్తూ ఉన్నాడు అని అన్నాను అనుకోండి, అంటే ఏంటి, రాముడు ప్లేస్ లో ఏం పెట్టాను, వహ్ అనే సర్వనామ పదాన్ని నేను వాడాను అనమాట। అందుకనే వహ్ ఆ రహా హై అన్నాను। అలాగే పేర్లకు బదులుగా ఏ పదాలనైతే వాడతామో దాన్ని సర్వనామం అంటాం అన్నమాట। ఈ రకంగా సంజ్ఞా సర్వనామ పదాలతో ఏవైతే మనం ఏంటంటే ఇప్పుడు రామ్ కో ఫల్ చాహియే, రాముడికి పండు కావాలి, కీ అనేది పెట్టకుండా రాముడు పండు కావాలి అంటే అక్కడ మీనింగ్ వస్తుందా, అర్థం వస్తుందా, రాదు కదా, అక్కడ ఏం పెట్టాలి, రామ్ కో ఫల్ చాహియే, కో అనేది మనం యాడ్ చేయాలి। ఆ కో అంటే దాని అర్థం కీ అనే అర్థం, రాముడికి పండు కావాలి అనేది వస్తుంది అనమాట। అలా ఏంటంటే సంజ్ఞా సర్వనామం, ఉస్కో ఫల్ చాహియే, అతనికి పండు కావాలి, ఉస్కో, కో అనేది వచ్చిందా, వహ్ ప్లస్ కో, ఉస్కో అతనికి పండు కావాలి అనేది మాట। ఈ కో అనేది యాడ్ చేసాం, అంటే ఇలాగ యాడ్ చేసి కాకే కీలు, లో లోపల అని, తర్వాత తో నుంచి అని చెప్పేసి, తర్వాత మీద పైన, ఇలాంటి ఏవైతే పదాలు మనం శబ్దాలని ఈ యొక్క నామవాచకం కానీ సర్వనామం కానీ యాడ్ చేసి వాక్యాన్ని పరిపూర్ణం చేస్తామో అలాంటి వాక్యాలని ఏమంటామంటే, అలాంటి పదాలని ఏమంటామంటే కారక్య విభక్తి అంటాం అన్నమాట। కారక్య విభక్తి అనేసి అంటాం। ఎలాగ చూడండి, ఉస్కో ఫల్ చాహియే, వహ్ ప్లస్ కో ఉస్కో ఇజ్ ఈక్వల్ టు, అక్కడ ఏం పెట్టాను, వహ్ అనే సర్వనామానికి కో అనేది పెట్టాను అనమాట, ఉస్కో ఫల్ చాహియే అని పెట్టాము।
అక్కడ కో అనేది లేదనుకోండి, అతడు పండు కావాలి అని వస్తుంది. అతడు పండు కావాలి అంటే కుదిరితే అది వాక్యం ఫుల్ సెంటెన్స్ అయింది, అవ్వలేదు కదా. వహ ప్లస్ కో ఉస్కో ఫల్ చాహియే, అతనికి పండు కావాలి అన్నప్పుడు కి కి అన్నప్పుడు ఆ కి అనే పదం పెట్టడం వలన ఆ వాక్యం పరిపూర్ణమైంది అనమాట. ఇలాగా ఏంటంటే ఒక వాక్యాల్లో ఒక వాక్యంలో 2 వేరు పదాలను కలపడానికి కానీ, లేదంటే పదాలని క్రియలతో కలపడానికి కానీ, అంటే కర్త, కర్మ, క్రియ అనేవి ఉంటాయి కదా! కర్తని క్రియతో కలపాలన్నా, కర్తని కర్మతో కలపాలన్నా, ఇలా అలాంటప్పుడు ఏంటంటే ఆ యొక్క వాక్యంలో శబ్దాల మధ్య ఈ కొన్ని ఇలాంటి పదాలని చేర్చుతాం. ఎలా కా, కే, కి అని, కో అని, తర్వాత పర్, కేలియే, నీచే, కేలియే అని, నెక్స్ట్ తర్వాత నే ప్రయోగ్, తర్వాత చూడండి సే అని, ఇలాంటి కాకే కీలు, మే పర్, అరో, హరే అజీ, ఓ అనేసి ఒరే ఇలా రా అని మనం పిలుస్తూ ఉంటాం కదా. అలాంటివన్నీ చేర్చేటప్పుడు అలాంటివన్నీ చేర్చడం వల్ల వాక్యం పరిపూర్ణం అవుతుందన్నమాట. అలా ఈ పదాలు ఏవైతే ఉంటాయో వాటినే కారక్ అనేసి అంటాం అన్నమాట. అంటే 2 వేరు పదాలను గాని, 2 వేరు వాక్యాలను గాని జోడించడానికి ఏ పదాలనైతే మనం పెడుతూ ఉంటామో వాటిని ఏమంటాము అంటే మనం कारक అని పిలుస్తాం. उसने पुस्तक देने के लिए राम को बुलाया. उसने माने यहाँ वह प्लस ने उसने, वह అనే సర్వనామంకి ఏం కలిపాము, నే అనేది మనం యాడ్ చేసాం, అందుకని ఉస్నే అయింది. పుస్తక్ దేనే కే లియే, పుస్తక్ దేనే కే లియే, కే లియే మానే यहाँ కొరకు, రామ్ కో బులాయా, కో అంటే ఏంటి, పిలవడం. కో అంటే రాముడిని పిలిచాం. उसने पुस्तक देने के लिए राम को बुलाया, అతను పుస్తకం ఇవ్వడం కొరకు రాముడిని పిలిచాడు. उसने ఇక్కడ నే అనేది ఒక కారక్, కేలియే అనేది ఒక కారక్, బులాయా అనేది కో అనేది ఒక కారక్. ఈ యొక్క చిన్న ఒక వాక్యంలోనే 3 కారకులు ఉన్నాయన్నమాట. ఎందుకు నే అనేది ఎందుకు పెట్టాం, ఇది భూతకాలం. భూతకాలంలో కంపల్సరీ కర్తతో क्या आना पड़ता है, किसको प्रयोग करना पड़ता है, ने का प्रयोग जरूर करना पड़ता है. वह प्लस ने उसने पुस्तक देने के लिए राम को बुलाया, అతను పుస్తకం ఇవ్వడం కొరకు రాముణ్ణి పిలిచాడు. इस वाक्य में ने, के लिए और को तीनों कारक है. ఈ వాక్యంలో నే అనేది, కేలియే, కో అని 3 కారకులు ఉన్నాయి. హిందీ में 8 कारक हैं. హిందీలో ఎన్ని కారకులు ఉన్నాయి అంటే 8 कारक हैं, 8 కారకులు ఉన్నాయి. कर्ता कारक, कर्म कारक, करण कारक, संप्रदान कारक, अप्रदान कारक, कारक, అధికరణ కారక్, సంబోధన కారక్. ఇలాగా ఎన్ని రకాల కారకులు ఉన్నాయి అంటే 8 రకాల కారకులు ఉన్నాయి. అంటే ఏంటి, ఏం కాదు, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట. కో అంటే నేను, కీకు అనే పదం అని తెలుగు అర్థం. ఈ కోకి హిందీలోకి వచ్చేటప్పటికి కర్మాకారక అంటాం మనం తెలుగులో డూము, ఊలు, ప్రథమా విభక్తి అనేసి మీకు ఉన్నాయి. మనం విభక్తులు చదివారు మీరు చిన్నప్పుడు స్కూల్లో, తెలుగు క్లాస్ లో మీకు విభక్తులు అని చదివారే, అవే హిందీలోకి వచ్చేటప్పటికి కారకులు అనేసి పిలుస్తాం అన్నమాట. ఇక్కడ సే అని ఏమంటాము అంటే కరణ్ కారక్ అంటాం, అంటే నుంచి, తో అలా వస్తుంది అనమాట. కో అంటే ఏంటి, నీ, ను అనేది వస్తుంది. నెక్స్ట్ సంప్రదాన కారక్ అంటే కో, సంప్రదాన కారంగా కోని కూడా సంప్రదాన కారక్ అంటాం. కేలియే అంటే కొరకు, కే వాస్తే అంటే రామ్ కే వాస్తే అంటే రాముడికి బదులుగా అని, ఇలాంటి వీటిని ఏమంటారంటే మనకి కొరకనకాయ చతుర్థి విభక్తి అని తెలుగులో ఏమంటాము, చతుర్థి విభక్తి. అదే హిందీలోకి వచ్చేటప్పటికి సంప్రదాన కారక్ అంటాం. అప్రధాన కారక్, ఇక్కడ సే అంటే నుండి అని, పైన సే అంటే తో అని. సంబంధ కారక్ అంటే ఏంటి, కాకే కి, కాకే కి, ఈ మూడింటికి యొక్క అనే అర్థం. కానీ ఏంటంటే కాకే కి యొక్క అనేది ఇక్కడ ఎలా అంటే రామ్ కా బేటా, సమ్ ఖుష్ హై అన్నాం అనుకోండి. ఇక్కడ రామ్ కా బేటా, బేటా అనేది వచ్చింది కాబట్టి పుంలింగం కాబట్టి కా అన్నమాట. అదే రామ్ కి బేటీ అన్నాం అనుకోండి, బేటీ అనేటప్పుడు కీ అంటాం అన్నమాట. అంటే రాముని యొక్క కూతురుని బట్టి కీ అనేది వాడాం, కొడుకుని బట్టి కా అని వాడాం. కొడుకులు అన్నాం అనుకోండి, రామ్ కే బేటే అనేసి అంటామన్నమాట. అలా కా, కే, కి అనేవి ఏంటంటే యొక్క అనే దానికి వాడతాం. దీన్ని ఏమని పిలుస్తాం, కాకే కీల్ని సంబంధ కారక్ అన్నాం. తర్వాత అధికరణ కారక్, మే పర్ అనేవి రెండు కూడా అధికరణ కారక్. మే అంటే లోపల, పర్ మీద పైన. ఈ రెండింటిని మే పర్ని అధికరణ కారక్ అని పిలుస్తాం. సంబోధన కారక్ అంటే అరే ఓహో, అరే ఇలారా, అరే ఇలారా అనేసి అంటాం కదా. హే హో, అరే అజీ అలా అనే పదాలకి సంబోధన కారక్ అనేసి మనం పిలుస్తాం.
ఈ రకంగా इस प्रकार कारक कितने प्रकार के हैं? 8 प्रकार के हैं। संज्ञा सर्वनाम के साथ प्रयोग करने वाले जो शब्द रहते हैं माने एक वाक्य को पूरा करने के लिए जिन सपोर्टिंग माने सपोर्टिंग माने माने सहाय माने वाक्यों को पूरा करने के लिए जिस शब्दों को हम प्रयोग करते हैं उसे क्या कहते हैं? कारक कहते हैं। कारक कितने प्रकार के हैं? 8 प्रकार के हैं। हर एक शब्द को एक एक नाम है। ने का कर्ता कारक कहते हैं, को कर्म कारक, से को करण कारक, को के लिए के वास्ते को संप्रदान कारक, से अप्रदान कारक और का के की को क्या कहते हैं? संबंध कारक कहते हैं। में पर को अधिकरण कारक कहते हैं। हे हो हरे अजी को संबोधन कारक कहते हैं। इस प्रकार कारक कितने प्रकार के हैं? 8 प्रकार के हैं। और अब देखिए वचन की परिभाषा देकर कुछ उदाहरण दीजिए। ఇప్పుడు చూడండి వచన్ మాట వచన్ అంటే ఏంటి దాని యొక్క పరిభాష ఇచ్చి కొన్ని ఉదాహరణలు ఇమ్మంటారు। वचन संज्ञा या अन्य विकारी शब्दों के जिस रूप से व्यक्ति या वस्तु की संख्या का बोध होता है उसे वचन कहते हैं। నామవాచకం కానీ మిగతా వికారీ శబ్దంకి ఇంకా మారే పదాల యొక్క ఏ రూపం బట్టి అయితే వ్యక్తి ఆ వస్తువుకి సంఖ్య का बोध होता है వ్యక్తి యొక్క లేదా వస్తువు యొక్క సంఖ్య తెలుస్తుందో దాన్ని ఏమంటామంటే वचन అంటాం। हिंदी में 2 वचन है, एक वचन बहुवचन। संज्ञा या अन्य विकारी शब्दों के जिस रूप से నామవాచకం కానీ మిగతా వికారీ శబ్దాలు ఏ రూపం నుంచి అయితే వ్యక్తి ఆ వస్తువుకి సంఖ్య का बोध होता है వ్యక్తి యొక్క లేదా వస్తువుల యొక్క సంఖ్య తెలుస్తుందో ఇక్కడ చూడండి సంజ్ఞ అంటే ఏంటి? నామవాచక పదాలు। తర్వాత అన్ని వికారీ శబ్ద అన్ని ఇప్పుడు చూడండి ఇప్పుడు లడక అనేది ఒక జాతి పేరు, పురుష జాతి పేరు, అక్కడ లడక అనే పదం ఉంది। తర్వాత దీన్నే వికారీ శబ్దాన్ని కూడా అంటాం లడకాని। ఎలా? లడకాని అనే పదాన్ని లడ్కీ కింద మార్చొచ్చు, లడికే కింద మార్చొచ్చు, లడ్కియా కింద మార్చొచ్చు। ఇలాగ నామవాచక పదాలు కానీ ఇంకా వికారీ పదాలు అంటే మారే పదాలు ఏవైతే ఉంటాయో అవి जिस रूप से व्यक्ति ఆ వస్తువుకి సంఖ్య का बोध होता है అంటే ఏంటి? ఆ పదాలు చూడటంతోటే మనకి ఆ యొక్క వస్తువు యొక్క సంఖ్య మనకి తెలుస్తుంది అన్నమాట। అక్కడ ఒక వస్తువు ఉందా? వస్తువు అంటే సింగులర్, వస్తువులు అంటే ప్లూరల్। అంటే ఏంటి? ఆ యొక్క రూపాన్ని బట్టే చెప్పొచ్చు అక్కడ ఒక వస్తువు ఉందా, ఎక్కువ వస్తువులు ఉన్నాయా అనేది ఆ యొక్క రూపాన్ని బట్టి తెలుస్తుంది। కాబట్టి దాన్ని ఏమంటాము అంటే వచన్ అంటాం। అంటే ఏం కాదు అక్కడ ఒక వస్తువు ఉందా, ఎక్కువ ఒకటి కన్నా ఎక్కువ ఉందా అలా చెప్పేదే वचन అనేసి అంటాం। हिंदी में कितने वचन हैं? 2 वचन हैं, एक वचन और बहुवचन। एक वचन शब्द के जिस रूप से एक ही व्यक्ति या वस्तु का बोध होता है माने इस शब्द में क्या माने एक वचन शब्द में क्या होता है? एक ही शब्द होने का या एक ही वस्तु होने का विषय हमें बोध होता है। అక్కడ ఒక వస్తువే ఉంది, ఒక వస్తువే ఒక వ్యక్తే ఉన్నాడు అనే విషయం తెలిస్తే దీన్ని ఏకవచనం అంటాం। బచ్చా, కుర్సీ, తోత, కపడ, ఇంకా పిల్లవాడు, కుర్సీ, తోత, కపడ ఇలాగ ఒక్కొక్క పదం చూడండి। బచ్చా అంటే పిల్లవాడు, దీన్ని ఇది వికారీ శబ్దాన్ని కూడా అంటాం దీన్ని। ఇలాగ బచ్చి కింద మార్చొచ్చు, బచ్చియా, బచ్చే అని కూడా మార్చొచ్చు। కుర్సీ, కుర్సియా, తోత, తోతే, కపడ, కపడే అలా మనం మార్చొచ్చు కదా। మారే పదాలను ఏమంటారంటే వికారీ శబ్దాలు అంటారు। ఇక్కడ ఈ పదాలను చూస్తుంటే అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి? ఇక్కడ ఒకటే వస్తువు ఉంది, ఒకటే కుర్చీ ఉంది, లేదంటే ఒక్క పిల్లోడే ఉన్నాడు అనే విషయం हमें मालूम पड़ती है। ऐसा मालूम होने से उसे क्या कहते हैं? एक वचन कहते हैं। बहुवचन शब्द के जिस रूप से ही 2 या 2 से अधिक व्यक्तियों या वस्तुओं का बोध होता है तो उसे बहुवचन कहते हैं। అంటే శబ్దం యొక్క ఏ రూపం నుంచి అయితే ఒకటి కన్నా ఎక్కువ వస్తువులు అక్కడ ఉన్నాయి అనేది మనకి కనిపిస్తే ఉసే బహువచన్ कहते हैं। దాన్ని ఏమని పిలుస్తాము? బహువచనం అనేసి మనం పిలుస్తాం అన్నమాట। అక్కడ ఆ శబ్ద రూపాన్ని బట్టి వస్తువులు అనేటప్పటికి మనకి అక్కడ ఎక్కువ వస్తువులు ఉన్నాయన్నమాట అనే విషయం మనకి తెలుస్తుంది। అలా తెలిస్తే దాన్ని ఏమంటారంటే బహువచన్ అంటారు। బచ్చే, కితాబేం, కపడే, కుర్సియా ఆది అంటే పిల్లలు, పుస్తకాలు, కపడే, కుర్సియా ఇలాంటి పదాలన్నిటిని కూడా ఏమంటాం అంటే మనం బహువచన పదాలు అని చెప్పేసి బహువచన శబ్దాలు అంటాం। పిల్లలు, పుస్తకాలు, బట్టలు, కుర్చీలు ఇలాగా వస్తాయన్నమాట। వీటిని ఏమంటాము అంటే మనం బహువచన శబ్దాలు అనేసి చెప్తాం అన్నమాట। अर्थमैंदा ఈ రకంగా మీకు लिंग माने क्या है? लिंग की परिभाषा देकर उसकी वह कितना प्रकार के हैं మీరు ఏంటంటే एग्जाम्स को आपको लिखना पड़ता है।
मैंने आपको परीक्षाओं में ऐसा मैंने लिंग की परिभाषा देकर उसकी वह कितना परिभाषा दीजिए या वह कितना प्रकार के हैं, ऐसा प्रश्न देते हैं आपको। प्रश्न के लिए 5 अंक आपको मिलता है। మీకు ఎన్ని మార్కులు 5 మార్కులు మాట పరీక్షలకి క్వశ్చన్ ఇస్తారు అలాగే लिंग की परिभाषा देकर कुछ उदाहरण दीजिए लिंग की परिभाषा देकर और लिंग कितने प्रकार के हैं అంటారు మళ్ళీ लिंग ఎన్ని రకాలు దాని యొక్క పరిభాష ఇవ్వండి कारक या विभक्ति किसे कहते हैं कितने प्रकार के हैं कारक करना या विभक्ति అన్నాన్ని దేన్ని అంటారు ఎన్ని రకాలు అలాగే చూడండి వచనం అంటే ఏంటి వచనం యొక్క పరిభాష ఇచ్చి ఉదాహరణ చెప్పండి అని చెప్పేసి అది కూడా ఎన్ని రకాలు అలా చెప్తా ఉంటారు నెక్స్ట్ మామూలుగా విడిగా అయితే మీకు గ్రామర్ వచ్చినప్పుడు అంటే ఇది గ్రామర్ మీకు ఓన్లీ డైరెక్ట్ గా పరీక్షల్లో మీకు ఒక క్వశ్చన్సే అడుగుతారు గ్రామర్ చేయమని అడగరు ఒకవేళ బచ్చా పాట్ పడతా హే అని ఉందనుకోండి उसका वचन बदलिए అన్నారు అనుకోండి అప్పుడు ఏమంటారు बच्चा के वचन क्या है बच्चे बच्चे पाठ पढ़ते हैं అంటన్నమాట పిల్లలు పాఠం చదువుతున్నారు बच्चा पाठ पढ़ता है అన్నది ఎలా మారుతుంది बच्चे पाठ पढ़ते हैं అంటన్నమాట అర్థమైందా అంటే ఏంటి మీకు కర్తను బట్టి క్రియ మారుతూ ఉంటుంది కర్త బచ్చే పిల్లలు అని ఉన్నారు కాబట్టి ఆగముగా కహతే హై అనేసి వస్తుంది అన్నమాట హై మీద చొక్క వస్తుంది అలాగే కుర్సీ అంటే ఏంటి ఒక కుర్చీ అని అర్థం కుర్సీ కుర్సీ మేజ్ కే పాస్ హై మేజా బల్ల దగ్గర ఉంది కుర్చీ మేజా బల్ల దగ్గర ఉంది కుర్సియా మేజ్ కే పాస్ హై అంటాం మళ్ళీ కుర్సియా కుర్చీలు మేజా బల్ల దగ్గర ఉన్నాయి అని చెప్పడానికి మనం వాడతాం బచ్చా బచ్చే లేకపోతే ఇప్పుడు చూడండి కపడే ఉంది వహ కపడా దోతా హై లేదంటే వహ కపడా దోతా హై అతను బట్టలు ఉతుకుతున్నాడు అతను కపడా అనేది సింగులర్ ఒక కపడే దోతా హై ఏంటి అతను బట్టలు ఉతుకుతున్నాడు కపడ్డే అంటే బట్టలు అని వస్తాయి అన్నమాట ఆ రకంగా ఏంటంటే వచన బదలన అంటే అది అలా కాకుండా చూడండి లింగ్ బదలన బయల్ గాడి కీంచుతా హై ఎద్దు బండిని లాగుతుంది కీంచడం అనే లాగడం బయల్ గాడి కీంచుతా హై అదే దానికి లింగ్ బదులు అన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు గాయ్ గాయ్ గాడి కీంచుతీ హై అంటాం గాయ్ గాడి కీంచుతీ హై ఆవు బండిని లాగుతుంది అంటాం కుత్త బొంకుతా హై అన్నాం అనుకోండి కుక్క అరుస్తుంది అదే స్త్రీలింగంలోకి ఇసుక స్త్రీలింగ బదలం అంటే ఏంటి కుతియా బొంకుతీ హై అంటాం బొంకున అంటే అరవడం అన్నమాట బొంకుతా హై అంటే కుత్త బొంకుతీ హై అంటే కుతియా అర్థమైందా కుత్తా కుతియా భాయి బహన్ భాయి వహ మేరా భాయి హై అన్నాం అనుకోండి మేరా భాయి భాయి బాజార్ సే కితాబ్ లాతా హై అన్నాం అనుకోండి అన్నయ్య బజార్ నుంచి పుస్తకాలు తెస్తున్నాడు అన్నాం అనుకోండి అప్పుడు లాతా హై అలా కాకుండా అన్నయ్య బజార్ నుంచి పుస్తకాలు తెస్తూ అది ఇసుక లింగ్ బదులు అన్నాము అంటే కనుక అప్పుడు బెహన్ బాజార్ సే పుస్తక్ లాతీ హై అంటాం బెహన్ బజార్ నుంచి పుస్తకాలు తెస్తూ ఉండే అనేసి అంటాం అన్నమాట ఈ రకంగా ఏంటంటే లింగ్ బదలన వచన బదలన అనేది శబ్దాలని మార్చుతూ చివర క్రియను కూడా మనం మార్చాలి అంటే कर्ता के साथ क्रिया को भी आपको बदलना पड़ता है मैंने कर्ता के साथ क्रिया यहाँ మన వర్తమాన కాలంలో కర్తను బట్టి క్రియ వస్తూ ఉంటుంది అందుకని మీకు నెక్స్ట్ క్లాస్ లో కాల్ బదలనా అని చెప్పినప్పుడు మీకు మిగతాది చెప్తాను ఆ కాల్ బదలనా అన్నప్పుడు ఏ రకంగా క్రియ కర్తను అనుసరించి వస్తుందా కర్మను అనుసరించి ఎలా వస్తుంది అవన్నీ చెప్తాను నెక్స్ట్ కరక్ యా విభక్తి కిసే कहते हैं कितने प्रकार के हैं ఇది కూడా మీకు కారక్ అంటే ఏం కాదు మీరు ఐడెంటిఫై చేయాల్సిందే ఇక్కడ ఏంటి రామ్ బాజార్ సే సామాన్ లా రహా హై ఇక్కడ రామ్ బాజార్ సే సామాన్ లా రహా హై లో కారక్ క్యా హై అన్నాం అనుకోండి రామ్ బాజార్ సే అనేది కారక్ అవుతుంది అనమాట అలాగా ఏంటంటే దాన్ని కారక్ అనేసి పిలుస్తాం కర్మకారక్ కరణకారక్ సంప్రదాన కారక్ ఇలాంటి అన్నిటినీ కూడా మనం ఏంటి అంటే కారకులు అనేసి అంటాము సేని కో కేలియ అంటే వాక్యంలో ఇవి వస్తాయి వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి కారక్ ఏది ఇదేది అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేయాలి అన్నమాట ఈ రకంగా 3 क्वेश्चंस చెప్పాను చూడండి लिंग माने क्या है लिंग की परिभाषा दीजिए लिंग कितने प्रकार के हैं कारक या विभक्ति किसे कहते हैं कितने प्रकार के हैं అలాగే తర్వాత वचन की परिभाषा देखो कुछ वचन అంటే ఏంటి ఉదాహరణ చెప్పండి इसके वचन कितने प्रकार के हैं ఎన్ని రకాలు ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట ఈ 3 క్వశ్చన్స్
చూడండి ఇవి కంపల్సరీ ఎగ్జామ్స్ కి వచ్చేవి. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్తానంటే కాల్ కిసే కహతే హై కితనే ప్రకార్ కే హై అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ప్లస్ మీకు అందరికి మీకు ఈ రోజు గూగుల్ ఫామ్ లో మీకు అందరికి క్విజ్ పెడతాను. ఆ క్విజ్ లో మీరు ఏంటి అంటే మొత్తం మీరు ఫార్మ్స్ లో మొత్తం ఏంటంటే సాహిత్యకి మహత్త, నెక్స్ట్ మిత్రత, తర్వాత సచ్చీవ్యత ఈ 3 లెసన్స్ నుంచి మీకు క్విజ్ గూగుల్ మామూలు ఫామ్ క్విజ్ క్రియేట్ చేసాను అనమాట. ఆ క్విజ్ మీరు ఏం చేయాలి అంటే మీకు లింక్ పెడతాను నేను. ఆ లింక్ లో మీరు ఏంటంటే దాన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెడితే మీకు ఏంటంటే మాకు ఇక్కడ మీరు ఎంతమంది ఎవరు కరెక్ట్ గా చేశారు అనేది కూడా మొత్తం అంతా రిపోర్ట్ వచ్చేస్తుంది. మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పేసి కూడా మీకు ఎందుకు ఆటోమేటిక్ గా మీరు అది చేస్తేనే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని కూడా అందులో తెలిసిపోతుంది అనమాట. అది నెక్స్ట్ క్లాస్ లో మీకు ఒక 3 days మీకు క్విజే ఉంటది. చెప్పిన లెసన్స్ అన్నిటి మీద క్విజ్ ఉంటుంది అనమాట. ఓకేనా? అప్పుడు మీరు ఏంటి అనేది మీకు లెసన్ అర్థమైందా లేదనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? ఫిజా అర్థమైందా? ఎస్ మ్యామ్. చైతన్య ఎస్ మ్యామ్ అర్థమైంది. 3 క్వశ్చన్స్ అర్థమైనాయి కదా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి నేను మళ్ళీ అవి నాకు చెప్పాలి. మ్యామ్ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. హలో हेलो మ్యామ్ ఇప్పుడు చెప్పండి మ్యామ్. लिंग कितने प्रकार के हैं? 2 प्रकार है. 2 प्रकार. वे क्या है? మ్యామ్ ఆడిబుల్ లేదు మ్యామ్, కొంచెం గట్టిగా. लिंग कितने प्रकार के हैं? छोटे लिंग कितने प्रकार के हैं? चैतन्य అంతే మ్యామ్. అది ఏంటి 2 प्रकार ना अलग वचन किसे कितने प्रकार के हैं आपको थोड़ा वचन प्रकार के हैं एक वचन शब्द के रूप से एक ही वस्तु का बोध होता है तो क्रिया वचन ఇప్పుడు ఎలా ఉంది? वचन कितने प्रकार के हैं? 2 प्रकार है मैम. 2 प्रकार. वचन ये क्या क्या है? एक वचन बहुवचन. एक वचन बहुवचन. और कारण कारक कितने प्रकार के हैं? कारक कितने प्रकार के हैं? 8 कितने प्रकार के? 8 प्रकार है. 8 नेम्स చెప్పగలరా? कर्ता कारक, कर्म कारक, करण कारक, संप्रदान कारक, अप्रदान कारक, संबंध कारक, अधिकरण कारक, संबोधन कारक. संबोधन कारक. और लिंग लिंग में लिंग वचन लिंग कितने प्रकार के हैं और वचन कितने प्रकार और उनका क्या क्या है? मैम वॉइस रावట్లేదు मैम, ब्रेक అవుతుంది. लिंग कितने प्रकार के हैं? क्या क्या? हेलो लिंग 2 प्रकार है मैम, पुंलिंग स्त्रीलिंग. पुल्लिंग और स्त्रीलिंग. वचन 2 प्रकार है, एक वचन बहुवचन.
చెప్తా చెప్తా మసాలా దోశ చేస్తాడు, మీరు సైలెంట్ అయిపోతారు.